Hi everyone, this is your Gopi Krishna sir, Director of Golconda Industry. లక్షలాది మంది నిరుద్యోగ యువతలో ఒకటే క్వశ్చన్, ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరగబోతుంది? నిన్న, ఈరోజు, రేపు ప్రతి దినపత్రికలో ప్రతి 10 రోజులకు 20 రోజులకు ఒక నోటిఫికేషన్, మనకు యాడ్ వస్తుంటూ మనకు కనిపిస్తూ ఉంటుంది. త్వరలో 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్, త్వరలో 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్. వాటన్ని చూసి దాదాపు 1.5 year నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ అంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. లక్షలాది మంది నిరుత్సాహంలో కూరుకుపోతున్నారు. ఈ విధంగా నేను చెప్పే విషయం ఏంటంటే, ఎవరైతే నెగిటివ్ థాట్స్ అని డెవలప్ చేసుకొని ఉద్యోగాలు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్న అభ్యర్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఒక అత్యున్నతమైన స్థానంలో ఉండాలి అంటే ఖచ్చితంగా మీకు కావాల్సింది ఓర్పు అనేది, పేషెన్సీ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు అంటే, ఉద్యోగం సాధించాలి అంటే నువ్వు చదువుతావు, కానీ ఉద్యోగం ఇచ్చే వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళకు అనుగుణంగా ఎలక్షన్స్ టర్న్కి అనుగుణంగానే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి మనకు వచ్చే అడపాదడప వచ్చే అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారము ఫిబ్రవరి నెలలో ఫారెస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేది ఆగిపోయింది. అలాగే ఏప్రిల్ నెలలో ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చే నోటిఫికేషన్ కూడా ఆగిపోయింది. ఈ రెండింటికి ప్రధాన కారణం, రాజకీయంగా పక్కన పెడితే మనకు ప్రధాన కారణంగా ఎస్సీ వర్గీకరణ అనేది ప్రధాన అడ్డంకిగా ఉండేది. ఈ ఎస్సీ వర్గీకరణ మనకు ఏప్రిల్లో తొలగిపోయింది. కాబట్టి మనకి ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. వివిధ బోర్డులతో ముఖ్యమంత్రి గారు మనకు మీటింగ్ పెట్టేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని పూర్తి చేయమని చెప్పడం జరుగుతుంది. అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు కానీ అన్ని ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేసే క్రమంలో నిమగ్నమయ్యాయి. కాబట్టి మనకు త్వరలో భారీగా రాబోతున్న 20,000 ఉద్యోగాల కోసం మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అతి ముఖ్యంగా భారీ సంఖ్యలో వచ్చే మొట్టమొదటి నోటిఫికేషన్ ఏంటి అంటే పోలీస్ రిక్రూట్మెంట్ అయిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మీ ప్రిపరేషన్ని మొదలుపెట్టండి. అలాగే మనకు రెండవ అతిపెద్దది మనకు విఆర్ఓ మరియు జీపీఓ, అంటే రెండు ఒకటే. ఈ నోటికి వచ్చిన దాదాపు మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో మనకు 12,000 పైచీలకు ఉద్యోగాలు, విఆర్ఓ మరియు జీపీఓలో దాదాపుగా 10,000 ఉద్యోగాలు ఉన్నాయి. కానీ మళ్ళీ రీజైన్ అవుతున్నారు కాబట్టి దాదాపు 5,000 ఉద్యోగాలు మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు మనకు గ్రూప్ 4 సంబంధించిన ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది, నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు మనకు ఫారెస్ట్ రిలేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ కూడా మనకు వచ్చే నోటిఫికేషన్ అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ ఎలాంటి నెగిటివ్ థాట్స్ డెవలప్ చేసుకోకుండా మనకు ప్రిపరేషన్ కొనసాగించండి. ముఖ్యంగా ఈరోజు వచ్చిన మనకు న్యూస్ పేపర్లో, ప్రముఖ దినపత్రికైన న్యూస్ పేపర్లో మనకు 20,000 ఉద్యోగాల త్వరలో భర్తీ కాబోతున్నాయని మనకు ప్రముఖంగా ఆర్టికల్ ప్రచురించారు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఆల్ ది బెస్ట్.